వెల్కమ్ టు ఆకేరు న్యూస్. ఓరొరి బండోడో రగవే నందాన ఒరిగడి బండోడో రగవే నందాన ఒరిగడి బండోడో రగవే నందాన కుందండ్ల ఒడ్లు పోసి కూచోని దంచగా కుందండ్ల ఒడ్లు పోసి కూచోని దంచగా కొరులు వాడనే బామా ధరణి గదిలనే బామా కొరులు వాడనే బామా ధరణి గదిలనే బామా పోయేటి ఓ చిన్న బాడా నా స్వామి పొగరున్న వన్నె కాడా పోయేటి ఓ చిన్న బాడా నా స్వామి పొగరున్న వన్నె కాడా పొరిగింటికి పోకురా నా స్వామి సంపి పోరు దేవోకు. పల్లెలు జానపద నిలయాలు, మారుమూల పల్లె ప్రాంతాలు సైతం ఆటపాటల జాతర ఉంటుంది. ఇప్పుడు మన ఆకేరు స్టూడియోలో ఉన్నారు అచ్చమైన పల్లె గాయని రాసమల్ల ధనలక్ష్మి గారు. రాసమల్ల ధనలక్ష్మి అమ్మ గారితో మాట్లాడి ఆమె యొక్క పాటల ప్రయాణం గురించి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. ఎట్లున్నారమ్మా? బాగున్నా తల్లి, మీరు బాగున్నారా? బాగున్నానమ్మా. నీ గురించి తెలుసుకునే కంటే ముందు మీకు నచ్చిన ఒక పాట పాడండి. ఓకే, తప్పకుండా తల్లి. బుడుకుడుకో దుబ్బల్లా ఉత్తారేని పుల్లల్లా బుడుకుడుకో దుబ్బల్లా ఉత్తారేని పుల్లల్లా బురికి బోర్ల పడతావురో బరి పిల్లగో మల్లేశ బురికి బోర్ల పడతావురో బరి పిల్లగో మల్లేశ ఎత్తెత్తు గడ్డల్లా ఎలమారే తుమ్మల్లా ఎత్తెత్తు గడ్డల్లా ఎలమారే తుమ్మల్లా ఎక్కి బోర్ల పడతావురో బరి పిల్లగో మల్లేశ ఎక్కి బోర్ల పడతావురో బరి పిల్లగో మల్లేశ వస్తంటావు పోతంటావు వల్లనే కూర్చుంటావు వస్తంటావు పోతంటావు వల్లనే కూర్చుంటావు నీతోటి తంటారో బరి పిల్లగో మల్లేశ నీతోటి తంటారో బరి పిల్లగో మల్లేశ. మీకు నచ్చిన పాట మీరు ఎన్ని రోజుల నుంచి పాడుతూనే ఉన్నారు కదా, సో ఆ పాట తోటి మన ప్రోగ్రామ్ ఇంకా ధూమ్ధాంలోకి తీసుకెళ్దాం. సరే అమ్మా. ఏట్ల ఎన్నెల ఈలలేసి ఉతుకో వెన్నెల కేక పెట్టి ఉతుకో వెన్నెల వేట్ల వెన్నెల వీలలేసి ఉతుకో వెన్నెల కేక పెట్టి ఉతుకో వెన్నెల కోగిల గొంతాని వెన్నెల కోరినాడే రాజో ఎన్నెల బౌసినాడే రాజో ఎన్నెల కోగిల గొంతాని ఎన్నెల కోరినాడే రాజో ఎన్నెల బౌసినాడే రాజో ఎన్నెల అమ్మాని ఎన్నెల జీతగాండ్ల బంపే ఎన్నెల జీతగాండ్ల బంపే ఎన్నెల రాజు రమ్మండే నెల రాజు రమ్మండే ఎన్నెల రజన్న మాటలకు రాదీరదయ్యో ఎన్నెల పోదీరదయ్యో ఎన్నెల. ఎవరు నేర్పించారు ఈ పాట? ఎవరు నేర్పించారు? నాట్లకు పోయి నేర్చుకున్నాం అంతే. నాట్లలో వీళ్ళు వాళ్ళు పాడంగా చూసి నేర్చుకున్నాడు. ఎవరు నేర్పించినారు? అంతేనా? ఏం లేదు. అంటే ఇంత మంచిగా పాడుతున్నావు కదా, అమ్మ నాన్నలు ఎవరైనా పాటలు పాడటోళ్ళా? మా అమ్మ కంటే ఏం రావు కానీ మా నాన్న పాడేవాడు పాటలు. ఓహో. మా నాన్న పాడేది. మా నాన్న దేవుని పాటలని ఇట్లా పూజ చేసుకుంటా పాడేవాడు. ఇక ఏందో ఇట్లా పక్కన నిలబడేది కానీ అటు ఇటు తెలివంతనం. ఇక తర్వాత ఇక నాట్లకు పోయి వీళ్ళు వాళ్ళు పాడుతుంటే చూసే నేర్చుకున్నా. కానీ మా ఇంట్లో పాటలు కూడా నేను అతకంగా ఎవరు పట్టుకు మా నడిపన్న పాడేటోడు మళ్ళీ పాటలు. సినిమా పాటలు. కాశయ్య. నాన్న పేరు ముచ్చపోతుల పిచ్చయ్య, అమ్మ పేరు ముత్తమ్మ. సరే, నాన్న పాటలు పాడుతా అంటున్నావు కదా, సో నాన్న పాడే పాటలు ఏమైనా గుర్తున్నాయా? నాన్న పాడిన పాటలు అంటే ఏం గుర్తులేవు అమ్మ. మన దేవుని పాటలే పాడేది. ఇదే రామనామం అన్నది. సో నాన్న దేవుని పాటలు పాడటోళ్ళు. ఇట్లా సీతమ్మ వారి పాట ఒకటి పాడేది. ఆకుతోట పూతోట నరామ చిలుక ఆకుతోట పూతోట నరామ చిలుక అందాల తోటో నరామ చిలుక అందాల తోటో నరామ చిలుక ఆ పూల తోటలోనే నరామ చిలుక ఆ పూల తోటలోనే నరామ చిలుక పులుగో తేరెవరో నరామ చిలుక పులుగో తేరెవరో నరామ చిలుక అందాల జానకి నరామ చిలుక ఆమె సీతమ్మో నరామ చిలుక ఆమె సీతమ్మో నరామ చిలుక. సో
ఇలాంటి పాటలు నాన్న వాడేది అన్నట్టు. నాన్న పాడేది. అన్న కూడా వాడుతా అంటున్నావు కదా. అన్న అంటే ఇక సినిమా పాటలు పాడేది కానీ అవి నాకు రావు అమ్మా. అమ్మ నాన్నలు ఉన్నారా? లేరమ్మా, అమ్మ నాన్న లేరు. అక్క ఉండి, అక్క కూడా చనిపోయింది. ఒక చిన్న కూడా చనిపోయిండు. ఎవరు లేరు. ఇక ముగ్గురం ఉన్నాం. 2 అన్నలు ఉన్నారు, నేనున్నా. నాకు 2 పిల్లలు. ఇంక అంతే. అమ్మ మంచి జానపదం. ఓరొరి బండోడో రగవే నందాన, ఒరిగడి బండోడో రగవే నందాన, ఒరిగడి బండోడో రగవే నందాన, హాపర బండోడో రగవే నందాన, బండి మీద నేనోతో రగవే నందాన, బండి మీద నేనోతో రగవే నందాన, నిలుపర బండోడో రగవే నందాన, నీ మీద నా మోదో రగవే నందాన, నీ మీద నా మోదో రగవే నందాన, మేనత కొడుకోరో రగవే నందాన, నా మేన బావోరో రగవే నందాన, నా మేన బావోరో రగవే నందాన, నా మెట్టల కాల్లో రగవే నందాన, నే నట్టింటారో రగవే నందాన, నే నట్టింటారో రగవే నందాన. ఎక్కడ దాకా పోయినావు బండి మీద? ఎక్కడ దాకా పోయినావు? అవునా? పోయింది కూడా గుర్తులేదు. లేదు. చాలా అంటే చాలా బాగా వాడుతున్నావు. అయ్యా వాళ్ళు చేసిన పెళ్లినా? అమ్మాయి చేసిన పెండ్లే. అవునా? చిన్నతనాన్ని చేసారమ్మ పెండ్లి నాకు. అవునా? చిన్న పిల్లప్పుడు 15 సంవత్సరాల పిల్లప్పుడే చేశారు. అప్పటి నుంచి 2 పిల్లల్ని సాదుకుంటూ వాళ్ళని ఒక ప్రయోజకుని చేసినాం. పిల్లల పేర్లు చెప్పమ్మా. నా బిడ్డ పేరు రమణ, అన్న కొడుకు ఇచ్చిన. నా కొడుకు పేరు రాము. నాకు 2 మనవాళ్ళు, కొడుకు 2 కొడుకులు. నా బిడ్డకు బిడ్డ కొడుకు పనులే చేసుకుంటారు హైదరాబాద్లో. ఇక్కడ నుంచి మనం మంగపేట మండలం నుంచి 99లో పోయినా ఆడికి. నా కొడుకు 10 సంవత్సరాల పిల్లగాడు. అప్పుడు పోయినా. అక్కడ పోయి ఏం చేసినావు? ఇంకా అక్కడికి పోయి ఇక కూలి పని చేసుకొని ఇంత సంపాదించినమ్మ. అత్తగారు ఆస్తలేదు, అమ్మగారు ఆస్తలేదు, ఏం లేదు. మరి పల్లె నుంచి పట్టణానికి వెళ్తేవే, మరి పట్టణంలో పాటలు పాడినావా? ఇక పట్టణంలో అంటే పట్టణంలో ఏం పాటలు పాడలేదమ్మా. పనులేనా, పొద్దున్న లేస్తే పని 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 చేసి పిల్లల్ని సాదుకొని వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి ఆడింత స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకొని బిడ్డకు ఒక ప్లాట్ కొనిచ్చిన. ఇక నా కొడుకు ఈ మధ్యలోనే షాప్ కొనుక్కున్నాడు. చికెన్ షాప్ నడిపిస్తాడు. మనవాళ్ళు 2 స్కూల్కి వెళ్తారు. అల్లుడు ఏం చేస్తాడు? ఇక అల్లుడు 2 పనులు చేస్తాడులే. ఇక సార్ వాళ్ళ గెస్ట్ హౌస్లోకి పోతాడు, పాలు వెండటానికి పోతాడు అల్లుడు. నువ్వు ఇప్పుడు ఏం పని చేస్తావు? ఇక్కడ హైదరాబాద్లో ఉంటావా, ఊర్లో ఉంటావా? ఊర్లో ఉంటా. ఊర్లో ఏం పని చేస్తావు? ఊర్లో ఏం లేదు, ఇంత పింఛన్ వస్తుంది, పొలం కౌలుకి ఇస్తా, కౌలు వస్తుంది, కోళ్ళని చదువుకొని ఏదో కోడి పిల్లని చదువుకొని ఉంటా. కాదమ్మా, నాకు ఒక డౌట్. ఇవన్నీ పనులు చేసుకుంటుంటావు, పాటలు ఎప్పుడు పాడతాను? పని చేసుకుంటా పాడుడే. పని చేసుకుంటా పాడతా? పని చేసుకుంటా ఏ పాటలు పాడినావు? ఏదొస్తుంది ఇక పాడుడే. పాడేనా? నోరు కాలి అన్నది ఉండదు ఇంట్లో. ఇంట్లో నేను ఒక్కదాన్ని ఉన్నా, ఏదో 4 ఉన్నట్టు ఇంట్లో. అమ్మ, ఊర్లో పంట పొలాల దగ్గర మన నాట్లు వేయడం పోతాం, కలుపు కోతకు పోతాం. మరి అక్కడ ఎలాంటి పాటలు పాడుకుంటారు? ఎలాంటి పాటలు అంటే ఇది కుందండ్ల ఒడ్లు పోసన్న పాట, అది నాట్లు వేసుకుంటూనే పాడేది. పాడు మరి. కుందండ్ల ఒడ్లు పోసి కూచోని దంచగా, కుందండ్ల ఒడ్లు పోసి కూచోని దంచగా, కొరులు వాడనే బామా ధరణి గదిలనే బామా, కొరులు వాడనే బామా ధరణి గదిలనే బామా, మరిచి ఉన్నడో ఆ బ్రహ్మదేవుడు, మరిచి ఉన్నడో ఆ బ్రహ్మదేవుడు, మర్రి ఊడలే బామా కురులు మర్రి ఊడలే బామా, మర్రి ఊడలే బామా కురులు మర్రి ఊడలే బామా, ధరణిపై నువ్వు అడిగేసి నడియగా అందలుగా దిల్లనే బామా, కాలు అందలుగా దిల్లనే బామా, అందలుగా దిల్లనే బామా, కాలు అందలుగా దిల్లనే బామా, అందలుగా దిల్లనని అల్లరి చేసేవు, అందలుగా దిల్లనని అల్లరి చేసేవు, ఆశ లేదురా అత్త కొడుక నీకు అలుసు ఇస్తిరా అత్త కొడుక, ఆశ లేదురా అత్త కొడుక నీకు అలుసు ఇస్తిరా అత్త కొడుక. ఈ పాట యూట్యూబ్లో కూడా పాడినా. అవునా? పాడినా. యూట్యూబ్ లో అంటే ఎవరి ఛానల్? నీ ఛానలేనా? నాదే. ఏం ఛానల్ పేరు చెప్పుకోవాలి మరి? ఆర్ఎస్ ధనలక్ష్మి. ఆర్ఎస్ ధనలక్ష్మి పేరే ఉంది.
రాసమల్ల ధనలక్ష్మి అన్నట్టు. మీ ఊరు మల్లూరు దగ్గరే అన్నావు కదా? మల్లూరు. మరి మల్లూరుకి లక్ష్మీనరసింహ స్వామి గుడికి వెళ్తుంటావా? వెళ్తా. పాటలు వచ్చా స్వామి పేరు మీద? స్వామి పేరు మీద అంటే ఇంక ఒకటే పాట పాడినా, లక్ష్మీ నరసింహస్వామి పేరు మీద. ఫస్ట్ అదే పాడినా. గాజులు గాజులనే గాజులు గాజులనే మోజుగా అమ్మేవు, గాజులు గాజులనే మోజుగా అమ్మేవు, గాజుల బేరం చెప్పు చిన్నోడా, మంచి గాజులు ఉంటాయి కుర్రోడా, మంచి గాజులు ఉంటాయి కుర్రోడా. పట్నంలా గాజులే ఓ పిల్ల, పట్నంలా గాజులే ఓ పిల్ల, పట్నంలా గాజులే ఓ పిల్ల, మంచి పస్లాచుగున్న యేసుడు పిల్ల, మంచి పస్లాచుగున్న యేసుడు పిల్ల. పట్నంలా గాజులు పనికి రావబ్బాయి, పట్నంలా గాజులు పనికి రావబ్బాయి, పల్లెటూరి చిన్న దానను రా, మట్టి గాజులు నాకు కావాలి, మోజులన్నీ తీరిపోవాలి, మోజులన్నీ తీరిపోవాలి. ఈ పాట పాడినా. అంటే ఎప్పటికప్పుడు ఆ పాటలు వస్తూనే ఉంటాయి అమ్మ? వస్తూనే ఉంటాయి. పోయేటి ఓ చిన్న బాడా నా సమీ పొగరున్న వన్నె కాడా, పోయేటి ఓ చిన్న బాడా నా సమీ పొగరున్న వన్నె కాడా, పొరిగింటికి పోకురా నా సమీ సంటి పోరు దేబోకు, పొరిగింటికి పోకురా నా సమీ సంటి పోరు దేబోకు, ఇల్లిల్లు తిరుగుతావు నా సమీలల్లాయి బాడుతావు, ఇల్లిల్లు తిరుగుతావు నా సమీలల్లాయి బాడుతావు, పొరిగింటికి పోకురా నా సమీ సంటి పోరు దేబోకు, పొరిగింటికి పోకురా నా సమీ సంటి పోరు దేబోకు. బండ మీద పూల చెట్టు నా సమీ నువ్వు వేసిన పూల చెట్టు, బండ మీద పూల చెట్టు నా సమీ నువ్వు వేసిన పూల చెట్టు, కొమ్మ వచ్చి కొయ్యబోతే నా సమీ కొమ్మ దరిగే కొప్పు నిండే, కొమ్మ వచ్చి కొయ్యబోతే నా సమీ కొమ్మ దరిగే కొప్పు నిండే. సూపర్ అమ్మా. అట్లా జరగలే గానీ నీ జీవితంలో గానీ ముందే జరిగింది కదా? కాదా? వదిలే అమ్మా, ఏదన్నా అడుగు. అంటే పాటలో పదం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. అడవి రాజ్యంలో ఉంటున్నా, అలాంటిది నువ్వు పాటలు పాడడం ఏంది, అది రికార్డ్ చేసి దానికి అన్ని రకాలుగా సౌతులు పెట్టి నిన్ను వీడియో సాంగ్ కూడా చూసాను నీది. అసలు ఈ యొక్క ఆలోచన ఎందుకు వచ్చింది నీకు? కష్టపడ్డాను, కష్టపడ్డా. ఇక అందరిని చూసి పాటలు నేను కూడా పాడాలి. చాలా మంది పాడతాను యూట్యూబ్లో, నేనెందుకు పాడకూడదు? అది కదా కాన్ఫిడెన్స్ అంటే. నేనెందుకు పాడదు, వచ్చి కూడా ఎందుకు పాడకూడదు, ఎందుకు కడుపులో దాచుకోవాలి? అసలు ఇక్కడే పాట, పుట్ట నిండా పాటలు పుట్ట. అవును, ఇది కదా కాన్ఫిడెంట్ అంటే. నేనెందుకు పాడకూడదు, వాళ్ళందరూ పాడటప్పుడు నేనెందుకు పాడకూడదు అని ఇంకా మొదలేసిన. మైక్ ముందు పాడినప్పుడు ఏమనిపించింది? కొంచెం ఇబ్బంది అనిపించింది ఫస్ట్, ఇంకా తర్వాత అలవాటు అయిపోయింది. అంటే నాకు ఒక డౌట్ అమ్మా, పుట్టి పెరిగింది మొత్తం మల్లూరేనా? అంటే మాది మైబాద్. ఓహో, ఇది కూడా ఉందా? కొరివి పక్కన ఒక పల్లెటూరు ఉంటుంది తట్టిపిల్లి అని, ఆ తట్టిపిల్లిలో పుట్టిన. అయితే మా అమ్మ మా నాయన ఈ దేశం వచ్చారు అన్నట్టు, నేను చిన్న పిల్లని సంకన వేసుకుని వచ్చారు, నాకు తెలియదు. ఇక్కడే పెరిగినాం. మళ్ళీ మనువులు అటే ఇచ్చిండ్రు, అన్నలకు పెండ్లాలటే, అక్క చెల్లెకు మనువులు అటే. మా మనువులు మరణాలు అయిపోయినాయి, మేము ఇక్కడనే ఉన్నాము. అవునమ్మా, ఫస్ట్ సారి అంటే నీ పాటను, అంటే నీ గొంతును మంచి రౌండ్ గా తెల్లగా ఉన్న ముఖాన్ని చూసుకొని టీవీలో ఏమనిపించింది నీకు? నవ్వొచ్చిందా? అప్పుడు ఎట్లాంటి సంబరం అనిపించింది? ఇంకా ఏ పాట పాడాలనిపించింది? పాటలు పాడాలనిపించింది కానీ, అంటే ఏదన్నా పాట పాడితే ఈ పాట ఇట్లా పాడితే బాగుంటది అనేది చెప్పేటోళ్ళు లేరు. నాకు నేనే అంటే అన్ని పాత పాటలు ఎవరు ఇష్టపడతారు, ఎవరన్నా ఇష్టపడతారా? అవే పాటలు ఇప్పుడు హైలైట్ అమ్మా. ఇష్టపడతారా? అవే పాటలు ఇష్టపడతారు. అంటే ఒక పాట నువ్వు రాసుకున్నావు కూడా, ఈత చెట్టు ఇల్లు కాదని. పాడు. ఈత చెట్టు ఇల్లు కాదు, తడి చెట్టు తల్లి కాదు, ఈత చెట్టు ఇల్లు కాదు, తడి చెట్టు తల్లి కాదు, మొదుగు చెట్టు నీడగదమ్మో, ఓ మనసా మొదు పడ్డడు భరతగడమ్మో, ఓ మనసా మొదు పడ్డడు భరతగడమ్మో, అయిన వాణ్ణి హంసున పెట్టి కాని వాణ్ణి కంచన పెట్టి, అయిన
సనబెట్టి నా ఇల్లు దోచి పెడితేనే ఓ మనసా దొరబాబోలాన్ని చూస్తేనే ఓ మనసా దొరబాబోలాన్ని చూస్తేనే. అదేదో అట్లా కట్టిన ఉంటే కాదమ్మా, పాటలో ఎంత మీనింగ్ ఉందంటే బాగుందా? నువ్వు మాట్లాడినావు ఫస్ట్ ఏంటంటే మన పిల్లలు మనలే అవుతారు, మన అంటే మన పెనిమిటి మనదే అవుతాడు, వేరే వాళ్ళు కాదని. సో అది పాట రూపంలో చెప్పేసినావు అన్నట్టు. కొట్టుకున్నా తిట్టుకున్నా కట్టుకున్నాడు తోడు ఉంటాడు, కొట్టుకున్నా తిట్టుకున్నా కట్టుకున్నాడు తోడు ఉంటాడు, కాటిదాకా చేరవేసనే ఓ మనసా కాటిలో కట్టయేసనే ఓ మనసా కాటిలో కట్టయేసనే. మనది మనకే, ఎవరు కారు. ఒక విధంగా నీకు పాటే ఓదార్పు. అంతే, నాకు అర్థం. అంతే అమ్మ, బాధ వచ్చినప్పుడు పాట పాడుకుంటూనే తిరుగుతాయి ఇంట్లో. ఏం చేస్తాం, ఎవరికేం చెప్పుకుంటాం మనం, ఎవరికేం చెప్పుకున్నా అంతానా అమ్మ అదా అమ్మ అంటారు, అంతే. ఇంకా ఎక్కువ అంటారు. బయటికి పోయి ఇంకేమంటారో తెలియదు, గుమ్మవతలు పోయి ఏమంటారో తెలియదు, ఆమెకు అట్లే కావాలి అనేటోళ్ళు కూడా ఉన్నారు. అవును, ఒక రాయి వేస్తారు మీద, నూతల పడ్డ మీద 100 రాళ్ళని వేస్తారు, కానీ మంచి అయ్యో పాపం అనేటోళ్ళు 100 మందిలో ఒక్కరు. మీ ఊరిలో ఏమనుకున్నారమ్మా టీవీలో నువ్వు కనబడగానే? అందరు చాలా మంది అన్నారు లేరు, ఏమన్నారు? బాగుంది, గొంతు బాగుందమ్మా, ధనలక్ష్మి అమ్మ గొంతు బాగుంటుంది, నువ్వు బాగా పాడుతున్నావు అన్నారు. ఊర్లో వినాయక చవితిలు అట్లా జరుగుతాయి కదా? జరుగుతాయి, కానీ ఇంకా అంత నేను వెళ్ళను. ఎందుకు వెళ్ళవు? జానపద గాయలు గీ పాటలే పాడితే కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. ఏంటంటే దేవుడి పాటలు కావాలని కొంతమందికి ఉంటుంది, ఏమంటావు? అంతేగా, అట్లా ఎవరేమనుకుంటారు అన్న సంగతి నేను వెళ్ళను అమ్మా. కానీ గుర్తు పడతారు కదా, గుర్తుపడతారు చాలా మంది పిల్లలు కూడా. యూట్యూబ్ అమ్మ యూట్యూబ్ అమ్మ అంటారు. ఏమంటారు? యూట్యూబ్ అమ్మ యూట్యూబ్ అమ్మ కాదు, యూట్యూబ్ అమ్మ. చిన్న పిల్లలకు నా పేరు తెలియదు కదా, ఆ యూట్యూబ్ అమ్మరు యూట్యూబ్ అమ్మరు అంటారు, ఒకరొకరు చూసుకొని చెప్పుకుంటారు పిల్లలు. ఏదో రాసుకుంటే వచ్చే పాటలు కావు ఇవి. దేవుడు నీ మెదడులో అంటే నీ నా సందుకమే నాకు రాదు, నాకు చదువు లేదు, ఏం లేదమ్మా. కానీ పాటలు రాసుకుంటున్నావు అంటే అప్పటికప్పుడే పాటలు పాడాలంటుంటే క్రియేట్ చేసుకుంటున్నావు, పాడేస్తున్నావు. అవును, పాటల వరకే పరిమితవా? యూట్యూబ్ వరకే పోతావా? ఇంకెక్కడైనా పోతావా? ఎక్కడ అంటే ఇంకా మనలా అట్లా పిలిచేవాళ్ళు ఎవరు లేరు, ఎవరు పిలవలేదు కూడా ఇంతవరకు. లేదు, నాకు అక్కడ తెలిసింది పాస్పోర్ట్ తీసుకున్నావంట. ఎందుకు తీసుకున్నావు చెప్పు? పాస్పోర్ట్ తీసుకున్నావంట, కథ ఏంటో నాకు చెప్పు ఇప్పుడు. మా ఊరు నుంచి హైదరాబాద్ పోయినావు. పోయినప్పుడు రమ్మన్నారు అమ్మ ఒకరు. ఎక్కడికి రమ్మన్నారు? అమెరికా రమ్మన్నారు. అమ్మో, అమెరికాకి? అంటే పోదామనేదే ఉండే, పాస్పోర్ట్ కూడా తీసుకున్నా, కానీ నా కొడుకు చిన్నోడు, నా కొడుకుని ఎవరు చూస్తారు, నేను అడిగిపోతే అనేది ఆగిపోయినా. అంటే దాదాపు 20 ఏళ్ళ కింద నువ్వు పాస్పోర్ట్ తీసుకున్నావు అన్నట? 20 ఏళ్ళు కాలే. ఎప్పుడు అంటే హైదరాబాద్ పోయినాక చాలా రోజులకి తీసుకున్నా, 10 సంవత్సరాలకి ఇచ్చిండు, మరి ఎంతో 7 సంవత్సరాలు అవుతుంది అంతే. అమెరికా పోవాలని కళ అయితే నీకుంది? ఉంది. మరి కళ కావాలంటే ఉంది, కానీ మనకు అంత సాయం చేసేవాళ్ళు ఎవరు తీసుకున్నారు? ఎవరు సాయం చేయరు, నీ గొంతు నిన్ను తీసుకెళ్తారు. సో అంత మంచి రీదం ఉన్న సాంగ్ తీన్మార్లో అమెరికాలో ఉండే మన తెలుగు వాళ్ళే డాన్స్ చేయాలి. అలాంటి పాట పాడేస్తే ఇప్పుడు. చిట్టాపట చిన్నకులకు చిట్టాపట చిన్నకులకు చిన్నంగా రారమామ చిట్టాపట చిన్నకులకు చిట్టాపట చిన్నకులకు చిట్టాపట చిన్నకులకు చిన్నంగా రారమామ చిట్టాపట చిన్నకులకు. నెల్ల బాజి కాడ మరుమల్లె తోట కాడ, నెల్ల బాజి కాడ మరుమల్లె తోట కాడ, ఏ మందు జల్లినావో ఏ మాయా చేసినావో మామో రే మామా మామో రే మామా. చిట్టాపట చిన్నకులకు చిట్టాపట చిన్నకులకు చిన్నంగా రారమామ చిట్టాపట చిన్నకులకు. కనగేటి సూచినావు కనగేటి సూచినావు కనిగట్టెద చేసినావు మామో రే మామా మామో రే మామా. సూపర్ సూపర్. తప్పనిసరిగా నువ్వు అనుకున్నట్టు అమెరికా పోతావమ్మా. కొట్ట తిట్టకుండానే
ఏం చేస్తాను ఆటోమేటిక్ వాళ్ళు మారిపోయేటట్టు చేస్తున్నావు నీ పాటల ద్వారానే. ఇప్పుడు ఊర్లో అంటే మనకు ఉయ్యాల పాటలు చాలా వస్తాయి అంటే ఉంటాయి, బతుకమ్మ పాటలు, బొడ్డమ్మ పాటలు, ఉయ్యాల పాటలు. సో అలాంటి మరి పాటలు వచ్చా? అంటే ఇప్పుడు కొంచెం బతుకమ్మ పాట కొంచెం సగము దీని మీదకి వెళ్ళి ఉయ్యాల మీదకి వెళ్ళి రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో శ్రీరామ జయ రామ ఉయ్యాలో శ్రీ సెన్నారమ ఉయ్యాలో ఆకాశవెని ఉయ్యాలో అమ్మనికి దండమే ఉయ్యాలో తొక్కుదు భూదేవి ఉయ్యాలో మొక్కుదు నిన్నమ్మ ఉయ్యాలో పోత నేందద్దు ఉయ్యాలో పోతూ రాజ ఉయ్యాలో దొడ్డు మైసా నిన్ను ఉయ్యాలో దొరలు గొలిసేరు ఉయ్యాలో కట్ట మైసా నిన్ను ఉయ్యాలో కాగులు గొలిసేరు ఉయ్యాలో ఊరు మైసా నిన్ను ఉయ్యాలో ఊళ్ళోళ్ళు కొలుతురు ఉయ్యాలో ఊరు మైసా నిన్ను ఉయ్యాలో ఊళ్ళోళ్ళు కొలుతురు ఉయ్యాలో. ఇప్పుడు అన్ని పాటల కంటే నిజంగా ఊర్లో వాళ్ళు రాసింది కాదు, ఎవరో రాసిస్తే నేర్పించింది కాదు, ఏది వస్తే అది పాడుతూనే ఉంటావు ఊర్ల మీద. చాలా బాగా పాడినావు అమ్మా. అమ్మా డల్ అవుతున్నాం, తీర్మార్లో ఉండాలి, డాన్స్ చేయాలి. నాకు రాదు రామా అన్న ఫిట్టింగ్ పెట్టకు. మళ్ళీ పాట పాడేసా అమ్మా, ఇదంతా కాదు కానీ. ఏం పాట? ఏం అడగవద్దు అయితే లేదు, పాటే కావాలనిపిస్తాను. చెప్పు ఏం పాట కావాలి? ఏం పాట? ఇన్ని కలర్లు అంగిలు వేసుకున్నారు కదా, నువ్వు ఎలాంటి అంగి మీద పాడతావు? ఇక నల్లంగి దొరికినాడు అనే పాడాలి. నల్లంగియా ఉంది అన్నట్టు, అంగిల మీద కూడా పాట ఉందా? ఉంది. అంగిల నల్లంగి దొడిగినాడు తొమ్మిదాలో నల్లగొండకెళ్ళినాడు తొమ్మిదాలో అన్న నల్లంగి దొడిగినాడు తొమ్మిదాలో నల్లగొండకెళ్ళినాడు తొమ్మిదాలో అర్రకుంట రాకపాయ తొమ్మిదాలో రానాని చెప్పలేదు తొమ్మిదాలో అర్రకుంట రాకపాయ తొమ్మిదాలో రానాని చెప్పలేదు తొమ్మిదాలో చొక్కల చీరగట్టి తొమ్మిదాలో కొప్పన మల్లెలు పెట్టి తొమ్మిదాలో చొక్కల చీరగట్టి తొమ్మిదాలో కొప్పన మల్లెలు పెట్టి తొమ్మిదాలో నీ కొరకు నేనొత్తినిర తొమ్మిదాలో నువ్వు రాకపోతేర తొమ్మిదాలో నీ కొరకు నేనొత్తినిర తొమ్మిదాలో నువ్వు రాకపోతేర తొమ్మిదాలో తల్లి వెళ్ళి మాటలకు తొమ్మిదాలో కథలు వచ్చే కన్న మనసు తొమ్మిదాలో తల్లి వెళ్ళి మాటలకు తొమ్మిదాలో కథలు వచ్చే కన్న మనసు తొమ్మిదాలో. బాబు ఏంటమ్మా, అరే నీ చుట్టూ ఎవరైనా ఉండాలా వద్దా? ఎందుకంటే వాళ్ళ మీద మొత్తం పాటలు కట్టి పాడేస్తున్నావు. ఇంకా అంటే అప్పుడు నాట్లకు పోయిన పాటలే అమ్మా ఇవన్నీ. అదే మరి అట్లా పాడేవాళ్ళు, వాళ్ళు పెద్దోళ్ళు పాడతా అంటే నేను కూడా అట్లా పాడేదాన్ని. నువ్వు ఎక్కడుంటే అక్కడ పండుగ కావచ్చు, పండుగ ఈ పాటల ద్వారానే. మా ఊళ్ళో ఏమంటారు మా ఊర్లో ఒక సింగర్ ఉంది అంటారు, మా వాడన ఒక సింగర్ ఉంది అంటారు. ఎవరనుకుంటారు? రాసమల్ల ధనలక్ష్మి. ధనలక్ష్మి. వాన కొట్టే అంటే ఏంది వానలు? దేవుడి మీద ఒక పాట నేనే ఇట్లా కూర్చొని వర్షం ఫుల్ వస్తుంది. అవునా? మంచం మీద కూర్చొని పాట కట్టిన. ఏంటి మంచం మీద కూర్చొని ఆ వానం చూసుకుంటా వర్షాన్ని చూసుకుంటా పాట కట్టిన. మన లక్ష్మీ నరసింహస్వామి మా గుట్టకుండు కదా అక్కడ మల్లూరులా, ఆయన మీద పాట కట్టిన. ఎందుకు వర్షం ఎందుకు పడుతుందన్నా? వర్షం ఇట్లా వస్తుంది, దేవుడు చిన్న గుళ్ళో ఉంటాడు అక్కడ అట్లా. మరి ఇంకా ఆలస్యం ఎందుకు? వాన గొట్టే వానాడగొట్టే వానగొట్టే మల్లూరు నరసింహ గుడి ముందు ఏమి వాన కుంభవర్షంబు కుండతో ముంచి పోసే వానా దేవుడు. పాట అప్పటికప్పుడే దేన్ని చూస్తే అది అల్లుకోవడమే, అంతేనా? మరి నా మీద ఏం అల్లినావు ఇప్పుడు చెప్పు. నీ మీదనా? వద్దు, నువ్వు బిడ్డవు కదా, నీ మీద బిడ్డగానే పాడు. కన్న తండ్రి కటుకుడైనా నా బిడ్డు నారాదమ్మ కాలు చేతులు కొట్టినాడా నా బిడ్డు నారాదమ్మ కంచుట్లు పెట్టినాడా నా బిడ్డు నారాదమ్మ గంట పెట్టి కలుపుతుంటే నా బిడ్డు నారాదమ్మ కాలు మెట్టెలు కదిలొచ్చనేమో నా బిడ్డు నారాదమ్మ తెడ్డు పెట్టి కలుపుతుంటే నా బిడ్డు నారాదమ్మ చేతి గాజులు చెదిరొచ్చనేమో నా బిడ్డు నారాదమ్మ. ఓహో, రాధ అంటే పేరు చాలా ఇష్టం ఉన్నట్టుంది. అమ్మో, నా బిడ్డ మీద నాకు బాగా ఇష్టం.
నా బిడ్డ నాకు బంగారం, నా కొడుకు నా బిడ్డ నాకు బంగారం. ఇంకేం కావాలి బిడ్డకు? ఇంతకంటే ఏం కావాలి? ఇంత మంచి తల్లిని వాళ్ళు చూసుకోకుండా ఎందుకుంటారమ్మా? చూస్తారు, ఇప్పటి వరకు వాళ్ళే చూస్తారు. నా కోడలైనా నా బిడ్డైనా. కోడలు బిడ్డ, అది బిడ్డే, కోడలు కాదు, బిడ్డే. ఇంతకంటే గొప్పగా ఏమైనా ఉంటుందా? ఒక అత్త కోడల్ని మెచ్చుకోవడం అంటే బిడ్డ అనుకోవడం. అది కూడా నన్ను ఎన్నాడు మీ ఇద్దరు ఇప్పుడు 12-13 సంవత్సరాలు అవుతుంది కొడుకు పెళ్ళి అయ్యి, ఎన్నడైనా ఎదిరించి మాట్లాడలే. నేను ఆమెను కూడా చిన్న చూపు నేనేం చూడలే. ఏంది కోడలి పేరు? ఏం పేరు? సవిత. కొడుకు పేరు రాము. మనవలు మనవరాల పేర్లు? నా మనవని కొడుకు పిల్లల పేరు దీపు, పెద్దోని పేరు, చిన్నోని పేరు భానుప్రకాష్. సూపర్. నువ్వే పెట్టినావు? ఏంది వాళ్ళు పెట్టినా? వాళ్ళే పెట్టుకున్నారమ్మా. సూపర్. ఈ బిడ్డ పిల్లల పేర్లు మాత్రం నేను పెట్టినా. బిడ్డ పిల్లల పేరు నువ్వు పెట్టినావు? ఏందో? శిరీష. మనమోని పేరు ఈశ్వర్. అమ్మ సాధించింది, హైదరాబాద్లో 2 పిల్లల్ని సెటిల్ చేసింది. అది కదా గ్రేట్ అంటే. ఒంటరిగా జీవితంతో, ఒంటరి జీవితమే కదా ఒంటరి జీవితం. ఒంటరి జీవితం. ఆ రోజుల్లో 1400 రూపాయలు వచ్చేది 99లో. గవర్నమెంట్ జీతం అమ్మ నీకు అన్నారు అక్కడ హైదరాబాద్లో. ఏం పని చేసినావు అమ్మ హైదరాబాద్? అంటే ఇంకా సార్ వాళ్ళు ఇంట్లోనే ఉండేదాన్ని. ఏదో ఒకటి పని చేసుకున్నావు. ఏదైతే పని చేసుకున్నావు, చేసేదాన్ని. ఇంకా అప్పుడు జీతాలు ఇక్కడ తక్కువ అమ్మ, చాలా. ఇప్పుడు మస్తు. కాదమ్మా, మల్లూరు నుంచి హైదరాబాద్ అసలు ప్రయాణం ఎట్లయింది? ఎవరిని? మాది ఇక్కడే కదమ్మా, మల్లూరే కదా. అంటే హైదరాబాద్ పోవటానికి కారణం అంటే ఆడొక మా మేనమామ బిడ్డ ఉండే, చిన్న ఆమె. ఇంకా ఆమె అక్కడ ఉంటే ఆమె చూడటానికి పోయి ఇక అక్కడ ఇట్లా పనులు చేసుకుంటాం ఇక్కడ. అంటే అప్పుడు ఏం లేదు అసలు నాకు. పిల్లగాళ్ళు చిన్నోళ్ళు. పోవాలనిపించింది, పోయి అక్కడికి పనులు చేసుకున్నాం. అన్నీ 23 సంవత్సరాలు 25 సంవత్సరాలు అట్లా. పోగానే ఎక్కడున్నావు? ఏంటి పని దొరికింది? ఇంకా పని అంటే రైస్ మిల్లులో చేసిన పని. రైస్ మిల్లులో బియ్యం కొట్టేదాన్ని. టాపి పనికి పోయినా, మట్టి దోవ పోయినా, అన్ని పనులు చేసిన. హైదరాబాద్ ఇప్పుడు ఏ గల్లేని తిరగలుగుతావు? అందరూ మనకు అక్కడ ధనలక్ష్మి వచ్చిందంటే మా ఇంటికి రా, మా ఇంటికి రా అంటారు మేడాలు ఎవరైనా. మరి అక్కడ పాటలు పాడించారా? కొమటం అనేది, అబ్బా ధనలక్ష్మి నీ గొంతు ఎంత బాగుంది, పాడవా పాడవా అనేది. ఏం పాట పాడించుకునేది? అంటే ఇక వాళ్ళ ఇంట్లో చాలా మంది ఉండేవాళ్ళు కానీ ఏం పాడకపోయేదాన్నమ్మ. కానీ పాడమనేది ఆమె కానీ నేను పాడకపోయేదాన్ని. వాళ్ళ మామయ్య, వాళ్ళ మర్దులు వాళ్ళందరూ ఉండేది. నేనేం పాడలేదు, ఎప్పుడేం పాడలేదు. అవునమ్మా, ఇంత మంచి గొంతుతోటి నువ్వు పాడుతున్నావు కదా, నిన్ను చూసి నీ మనవలు మనవరాలు. చిన్నోడు ఏమంటాడు, మమ్మీ పాట పాడు నాకు నిద్ర వస్తుంది అంటాడు. చిన్నోడు అంటే మనవడా? మన్మడు. ఏది? కొడుకులు 2 కొడుకులు నన్ను మమ్మీ అంటారు. వాళ్ళ అమ్మని మమ్మక్క అని పిలుస్తారు. పాటలు పాడతారా? పాడమంటారు. మమ్మీ పాట పాడవా ఒకటి అని వచ్చి పక్కన పడుకుంటారు. నేను పోతే ఏం పాట పాడతావు వాళ్ళని చూసుకుంటా? ఇంకేదో ఇట్లా దేవుని పాటలో ఏదో ఒకటి పాడితే నిద్రపోతారు. ధనలక్ష్మమ్మ, అమ్మా పిల్లలంటే ప్రాణం ఇచ్చేటట్టే ఉన్నావు. మరి వాళ్ళ మీద ఏమైనా పాటలు పాడుకుంటావా? ఇగో కొడుకు పాట కూడా పాడుకొని పెట్టుకున్నా. అవునా? పాడేసే మరి. అమ్మనురా నిన్ను గన్నా అమ్మనురా, అమ్మనురా నిన్ను గన్నా అమ్మనురా, అనాథాశ్రమంలో తోలకు కొడక నిన్ను ఇడిచి నేనుండలేనురా, దిక్కులు చూసి ఎక్కెక్కి ఏడ్తిరా, దిక్కులు చూసి ఎక్కెక్కి ఏడ్తిరా. వామ్మో, నీకు దండమే తల్లి. ఎక్కడో పల్లె నుంచి, అడవి రాజ్యం నుంచి పొద్దుగాల 2 గంటలకు లేచి 4 బస్ ఎక్కి నా దగ్గరికి వచ్చింది. పాటను ఇష్టపడుతున్నావు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.